మామయ్య నేను చేస్తా మామయ్య డెకరేషన్స్. మామయ్య పెద్ద బావ ఇక్కడ. ఫోన్ చేయవాని నాకు మర్చిపోయినావా? అరే అట్లా కాదు బాబా, 31st నైట్ కదా ఇవాళ, డెకరేషన్స్ చేస్తాను మేమందరం. నాకు నిన్నటి నుంచి జ్వరం వచ్చిందే. తిన్నాడా తినలేదా లేదా అనే నీకు ఆ తొందర చెప్పు బాబా, డెకరేషన్స్ చేయాలి. డెకరేషన్ అయిందా? డెకరేషన్ డెకరేషన్ అయిందా నీకు? అరే బాబా ఎందుకు కొరుతావు బాబా, డెకరేషన్స్ చేసుకుంటా నేను. మీ అబ్బాయి ఏంటే? అరే ఏంది బాబా, ఇచ్చే నాకు. పెద్ద బాబా కేక్ తెచ్చిండు. ఏదో ఒకటి చేయాలి. అది నాకే అది. ఆ బావా ఒకటి చెప్పల్లా, మా పెద్ద బావా. బావా అట్లా కాదు, బావా చెప్పకని చెప్పిరా. ఒకటి చెప్తా విను బావా. మా పెద్ద బావా చాలా పెద్ద కేక్ తెచ్చిండు తెలుసా. యమ్మీ కేక్ ఏందే? కేకు పింక్ కేక్, పింక్ బొంగుల కేక్. బొంగుల కేక్ 10,000 రూపాయల కేక్ తెస్తాను నేను. అరే నేను కేక్ కూడా తిన. నేను చెప్పింది విను బుజ్జి. అల్లొచ్చిందే జ్వరం. నీ అబ్బా హై బీపీ టాబ్లెట్. ఇవాళ రాత్రి అయితే న్యూ ఇయర్. ఫస్ట్ విష్ నాకే చేయాలి. ఓకే. మా చిన్న బాబా పెద్ద బాబా అని పోయి ఇట్లా కేకులు తినిపించకు. ఫస్ట్ విష్ నాకే చేయాలి. నేను వేడి చేస్తా. ఓకే. మామయ్య హ్యాపీ న్యూ ఇయర్. పెద్ద బాబా కేక్ నాకు. అవ్వా న్యూ ఇయర్ స్టార్ట్ అయిందా? 12 అయింది కదా, కరెంట్ తీసినట్టున్నాడు వీడు. ఫ్లవర్ వచ్చింది నాకు. ఇది ఇంకా కాల్ చేస్తలేదు. 12 అయింది. బుజ్జి ఇంకా చేస్తలేవేందే కాలు? ఫ్లవర్ నాకు. ఎంజాయ్ చేస్తాడా? బావలకు కేక్ తినిపిస్తాంది కావచ్చు. హ్యాపీ న్యూ ఇయర్ అత్తయ్య. ఇది ఇంకా చేస్తలేదు కాను. అందరికి కేకులు తినిపించిన బుజ్జి. బాబా నాకు ఫ్లవర్ వచ్చింది తెలుసా. కేక్ లో ఫ్లవర్. ఫ్లవర్ అయితే ఫ్లవర్. ఏమైంది బాబా? ఆ బావలిద్దరిని మర్డర్ చేస్తారు. రేపాల్ మొత్తం సలార్ నరుకుతా. ఒక్కొక్క నాకు వస్తానా ఇంటికి వస్తాను. ఆగే